ఈరోజు పొట్ట శుద్ధి కొరకు ఆసనాలను చూద్దాం. యోగాలో కొన్ని ఆసనాలు, ముఖ్యంగా కొన్ని క్రియలు ఉంటాయండి. క్రియల్లో ముఖ్యంగా శంకు ప్రక్షాళన అనేది ఒక క్రియ. ఇక్కడ క్రియ అంటే ఏంటి అర్థం అంటే క్లీన్ చేయడం, ప్రక్షాళన అంటే క్లీన్ చేయడం అని అర్థం, శుద్ధి చేసుకోవడం అనేది. సో ఇప్పుడు మనం చేయబోయే ఆసనాలు శంకు ప్రక్షాళన ఆసనాలు. ఇవి పూర్తిగా మన లోపల, మన శరీరం లోపల మన డైజెస్టివ్ సిస్టమ్ని, పొట్టని పూర్తిగా కూడా శుద్ధి చేస్తాయి. ఈ శంకు ప్రక్షాళన ఆసనాలు చేయడం వల్ల, ప్రతిరోజు ఈ ఆసనాలు చేయడం వల్ల మీ పొట్ట శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఆసనాలని చూద్దాం ఎలా చేయాలో. ఇందులో 4 ఉంటాయండి. మొదటిది సర్పాసనం, రెండవది ఊర్ధ్వ హస్తాసనం, మూడవది కట్టి చక్రాసనం, 4వది ఉదరాకర్షణాసనం. ముందుగా సర్పాసనం. సర్పాసనం ఎలా చేయాలో చూద్దాం. మీ 2 కాళ్ళు కాలి వేళ్ల మీద ఉండాలి. మీ 2 చేతులు చెస్ట్ కన్నా కొంచెం కిందకు ఉండాలి. మీ శరీరాన్ని అంతటినీ పైకి లేపాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లగా వెనక్కి చూడండి, కుడివైపు. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ ఎడమ వైపు, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. రిలాక్స్. మెల్లగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. ఇప్పుడు నిలబడి చేయాలండి. ఇప్పుడు చేయబోయే ఆసనం ఊర్ధ్వ హస్తాసనం. ఊర్ధ్వ అంటే పైకి అని అర్థం, హస్త అంటే 2 చేతులు కలిపి పైకి పెట్టి చేస్తాం కాబట్టి దీన్ని ఊర్ధ్వ హస్తాసనం అని అంటారు. 2 చేతులు పైకి పెట్టండి, 2 అరచేతులు, 2 పాదాలు దగ్గరకు ఉండాలి. శ్వాస వదులుతూ మెల్లగా కుడివైపుకు వంగండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ మెల్లగా ఎడమ వైపుకు వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా చేయండి. రిలాక్స్. తర్వాత ఆసనం కట్టి చక్రాసనం. కట్టి చక్రాసనం. 2 కాళ్ళు దూరంగా పెట్టండి, కొంచెం దూరంగా, 1 అడుగున్నర దూరం ఉంచండి. స్ట్రైట్గా నుంచోండి. మీ 2 చేతులు ముందుకు ఉంచండి. శ్వాస వదులుతూ కుడివైపుకి వెళ్ళండి మెల్లగా. శ్వాస తీసుకుంటూ రండి. ఇక్కడి నుంచి శ్వాస వదులుతూ ఎడమ వైపుకి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ అలానే కుడివైపుకు వెళ్ళండి. తీసుకుంటూ రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకు వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ రండి. రిలాక్స్. కట్టి చక్రాసనం ఇలా ఒక 10 నుంచి 20 సార్లు చేయండి. ప్రతి ఆసనం కూడా 20 సార్లు చేయండి. అంటే వెనక వదులుతూ వెళ్ళడం, తీసుకుంటూ రావడం, మళ్ళీ వదులుతూ వెళ్ళడం, తీసుకుంటూ రావడం చేయాలి. దీని తర్వాత 4వ ఆసనం ఉదరాకర్షణాసనం. ఇది 2 కాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. ఇది కూడా దూరంగా ఉంచి కూర్చోవాలండి. 2 కాళ్ళు దూరంగా పెట్టి కూర్చోండి. మీ 2 చేతులు 2 మోకాళ్ళ మీద ఉంచండి. ఉంచిన తర్వాత ముందుగా మీ ఎడమ మోకాలని కింద పెట్టండి. తర్వాత కుడి మోకాలని పొట్టకి కొంచెం ఒత్తి పట్టి శ్వాస వదులుతూ వెనక్కి తిరిగి చూడాలి.
శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. అదేవిధంగా శ్వాస వదులుతూ కుడి మోకాలను కింద పెట్టి ఎడమ మోకాలను పొట్టకి ఒత్తిడి తీసుకొచ్చి వెనక్కి చూడండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ కుడివైపుకి వెళ్ళండి. బ్రీత్ ఇన్, వదులుతూ వెళ్ళండి. తీసుకుంటూ రండి, వదులుతూ వెళ్ళండి. తీసుకుంటూ రండి. రిలాక్స్. మీరు ఈ ఆసనం ఉదరాకర్షణాసనం 20 సార్లు చేయండి, లేదా ముందుగా చేసేటప్పుడు ఒక 10 సార్లు చేయండి. కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి, అట్లా 1, 2 లెక్క పెట్టుకుంటూ 10 సార్లు నుంచి 20 సార్లు చేయొచ్చు. చాలా తొందరగా రోజు ఇవి కనుక ఒక 10 రౌండ్లు కనుక చేసినట్లయితే చాలా తొందరగా బరువు కూడా తగ్గుతారు. మీరు తీసుకున్న ఆహారం మీరు పూర్తిగా జీర్ణమయ్యేటట్టుగా చేస్తుంది. అంతేకాకుండా మీరు తీసుకున్న ఆహారంలో ఉన్న మనకు కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా మన శరీరం గ్రహిస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. మరి ఈ ఆసనాలు చేసి మీరు శుద్ధి చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.